మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్ లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. నేను మళ్ళీ కాల్ చేస్తానండి. ఏంట్రా? ఒక నిమిషం నీతో మాట్లాడాలన్నయ్య. ఒక్క నిమిషం కాకపోతే గంట మాట్లాడు. ఏమైంది? నేను ఖాళీయే కదా. ఏంటి అన్నదమ్ములేదో మాట్లాడుకుంటున్నారు? ఆగు. అయితే నీకు సంబంధం లేదు, నువ్వు వెళ్ళాక. మరి మీరెందుకు ఇక్కడున్నారు? మాకు సంబంధం ఉంది, అందుకనే ఇక్కడున్నాము. అక్కడున్నది మా ఆయన, పక్కనున్నది మా ఆయన. మా ఆయన గురించే మాట్లాడుతున్నారు. అసలు ఏం జరుగుతుంది? ఇంతసేపు ప్రశాంతంగానే ఉంది. నువ్వు వచ్చావు కదా, ఏదో ఒకటి జరుగుతుంది. అంటే ఏంట్రా? నేను కావాలని వాడిని అవాయిడ్ చేస్తున్నానంటున్నావా? అన్నయ్య, నేనేం తప్పుగా అనడం లేదు. వాడు మన తమ్ముడే, వాడేం పరాయి వాడు కాదు. ఆ విషయం నువ్వు గుర్తు చేస్తే తప్ప నాకు తెలియదు అనుకున్నావా? నా తమ్ముడని నేను మర్చిపోయాను అనుకుంటున్నావా? లేదన్నయ్య, వాడు చాలా సెన్సిటివ్. పైగా వాడు ఎవరిని బాధ పెట్టలేదు. అసలు నీకు ఎదురు కూడా మాట్లాడలేడు. అందుకని వాడు నిన్ను పంపించాడా? నువ్వు ముందు కోపం తగ్గించుకుంటే మంచిది. హే, ఆఫీసులో 1,00,000 సమస్యలుంటాయి. బయట నుంచి చూసే నీకేమీ తెలీదు. నేనే వాడిని వెళ్ళి వేరే క్యాబిన్లో కూర్చోమన్నాను. వాడే వెళ్ళి ఏదో మూలను కూర్చున్నాడు. అదేంటని ఎవరో అడిగితే నాకు స్టాఫ్తో కూర్చొని వర్క్ చేయాలని ఉందన్నాడంట. అర్థమైందా? ఇప్పుడైనా వాడేంటో నీకు అర్థమైందా? వాడి క్యాబిన్ నువ్వు ఆక్యుపై చేసుకున్నావని చెప్పకుండా స్టాఫ్ ముందు నీ పరువు నిలబెట్టాడు. ఆక్యుపై ఏంట్రా? ఆక్యుపై? నేనేమైనా వాడి ప్లేస్ని బలవంతంగా ఆక్యుపై చేసుకున్నానా? ఏడసలు పిలువు వాడిని. నువ్వు ఇలా అరిస్తే వాడు బెదిరిపోతాడు. వద్దులే. ఉషా, ఆగు. అనవసరంగా తరుణ్ బావ మాటలు పడుతున్నారక్క. నేను వెళ్తున్నాను. ఇప్పుడేగా అన్నదమ్ములేదో మాట్లాడుకుంటున్నారన్నా, మధ్యలో నువ్వెందుకు దూరుతున్నావు? ఉషా, మాట్లాడడానికి వచ్చి మాట్లాడడానికి రెడీగా లేవు కాబట్టి మాట్లాడట్లేదు. బావగారు, మీ ముందు నిలబడి మాట్లాడే స్థాయి నాకు లేకపోవచ్చు, కానీ మీ తమ్ముడు బాధపడ్డం చూడలేక వచ్చాను. ఆయన మనసు మీకు తెలుసు. ఏదైనా జరిగితే లోపలే బాధపడతారు తప్ప బయటకు చెప్పే మనిషి కాదు. ఇప్పుడు వాడిని నేనేమన్నాను ఉషా? మీరన్నారని కాదు బావగారు, ఎందుకో మీ మధ్య దూరం పెరిగిపోతున్నట్టు నాకు అనిపిస్తోంది. అలాంటిదేమైనా ఉంటే మొగ్గలోనే తుంచేయండి బావగారు. ఆయన తెలిసి ఏ తప్పు చేయరు. అంటే ఏంటి? మీ బావగారు తెలిసే తప్పు చేశారన్నా? నా ఉద్దేశం అది కాదక్క, మీ మరిది గారి గురించి చెప్తున్నాను. మీ బావగారికే చెప్పేంత దానివయ్యావా? ఏం చెప్తుందో సరిగ్గా వినక్క. ఇక్కడ ఎవరి మీద కంప్లైంట్ చేయట్లేదు వదినా. అందరూ కలిసి మీ అన్నయ్యని దోషిగా చేసి మాట్లాడుతున్నారు. మళ్ళీ ఏం లేదంటారేంటి? మేఘనా, వాళ్ళేం మాట్లాడుతున్నారు, నువ్వేం మాట్లాడుతున్నావు? నువ్వెందుకు ఆవేశపడుతున్నావు? ఏమండి, ఉష గురించి మీకు తెలియదు. అందర్నీ ఉసిగొల్పి ఏమి ఎరగనట్టు మాట్లాడుతోంది. మొత్తం అందర్నీ గుప్పెట్లో పెట్టుకోవాలనుకుంటుంది.
అసలు ఇదంతా మాయిదారి పవర్ ఆఫ్ అటర్నీ మీకిచ్చినప్పటి నుంచి మొదలైంది. మీరేమో ఆఫీస్కి వెళ్ళిపోతారు. ఇంట్లో వీళ్ళ ఏడుపు నేను భరించలేకపోతున్నాను. బావగారికి పవర్ ఆఫ్ అటర్నీ ఇస్తే మాకెందుకు అక్క ఏడుపు? అది ఇచ్చే రోజే నువ్వు అడ్డుపడ్డావు కదా, అత్తయ్య గారిని నిలదీశావు కదా. అంతమంది ముందు మీ బావగారు సంతకం చేయబోతుంటే ఆపి మరీ గొడవ చేశావు. అందులో నీకేం తప్పు కనిపించిందో నాకు అర్థం కావడం లేదు. ఇప్పుడు ఇవన్నీ ఎందుకు మేఘనా? మీరు నా నోరు మోయిస్తారేంటి? ఈ ముగ్గురు కలిసి కిరణ్ తరపున గొడవ చేయడానికి వచ్చారు. అది మీకు అర్థం కావడం లేదా? అర్థం అవుతూనే ఉంది. ఎవరు గొడవ పడుతున్నారో బావగారికి ఆ మాత్రం తెలియదనుకుంటున్నావా? వదినా, ఎందుకు దీన్ని నువ్వు ఇష్యూ చేస్తున్నావు? మీ ఇద్దరి మధ్యకు వీళ్ళు వచ్చి ఇష్యూ చేశారు. నీ భార్యను ఫస్ట్ కంట్రోల్లో పెట్టుకో. నువ్వు కూడా నోరు కంట్రోల్లో పెట్టుకో వదినా. తరుణ్, అవునన్నయ్య, వదినన్న మాటే వదినకు అప్పచెప్పాను. ఏమండి, అక్క ప్రతి దానికి వేరే అర్థం తీస్తుంది. ఇలా మాట్లాడడం కుదరని పనని అర్థమవుతుంది. కిరణ్ తో బావగారు మాట్లాడతారు, మీరు వదిలేయండి. అవును బావగారు, మనం వెళ్ళిపోదాం. అనవసరంగా నేనే అడగమన్నాను. వీళ్ళు చాలా దూరం వెళ్లేలా ఉన్నారు. అత్తయ్యకి తెలిస్తే ఇంకా పెద్దదవుతుంది. అవును, కావాలి. అత్తయ్య దాకా నేనే తీసుకుని వెళ్తాను. అరే అక్క, అత్తయ్య గారికి ఆరోగ్యం బాగోలేదు. అనవసరంగా అంత దూరం తీసుకెళ్లకు. మేమే వెళ్ళిపోతామంటున్నాం కదా, వదిలేసాయి. ఏంటి ఏంటి వదిలేసేది? స్టాప్ ఇట్ మేఘనా. ఎందుకు నువ్వు అందరి మీద అరుస్తున్నావు? చూస్తుంటే నువ్వే గొడవ పెద్ద చేసి అమ్మ ఆరోగ్యం చెడగొట్టేలా ఉన్నావు. అసలు దీని అందరికీ కారణం ఆ కిరణ్. ఏడువాడు అన్నయ్య. ఏమైందన్నయ్య? ఆఫీసులో జరిగింది ఉషతో ఏమైనా చెప్పావా? దేని గురించి? ఆఫీసులో నిన్ను తక్కువ చేసి చూస్తున్నానా? నిన్ను అవమానిస్తున్నానా? రేయ్, ఇవన్నీ కాదు. నాకు నా ఛాంబర్లో ఏసీ ప్రాబ్లం వచ్చిందని నేను కిరణ్ రూమ్ లో కూర్చున్నాను. అర్జెంట్ మీటింగ్స్ అన్ని స్టాఫ్ ముందు పెట్టుకుని కూర్చోలేను కదా. రేపే వాడి క్యాబిన్ వాడికి హ్యాండ్ ఓవర్ చేస్తాను. అన్నయ్య, నేను వేరే చోట కూర్చున్నప్పుడు ఉషా నాకు వీడియో కాల్ చేయడం వల్ల తనకి తెలిసింది. దయచేసి అర్థం చేసుకో. రేపటి నుంచి నువ్వు ఎక్కడ కూర్చోమంటే అక్కడ కూర్చుంటాను, ప్లీజ్. విన్నారుగా, వాడికి నాకు మధ్య ఏ మనస్పర్ధలు లేవు. మీరంతా ఎందుకు వాడి కోసం నాతో గొడవ పడుతున్నారు? గొడవ వదినే చేసింది అన్నయ్య, నేను కాదు. అన్నయ్య ప్లీజ్, ఈ గొడవ ఇంతటితో వదిలేయండి. సారీ అన్నయ్య. ఎందుకు నువ్వు వాళ్ళ మీద మర్యాద లేకుండా అరుస్తున్నావు? అత్తయ్య దాకా వెళ్ళిందంటే అత్తయ్య మిమ్మల్ని క్వశ్చన్ చేయరని ఎత్తువేశాను సంజయ్. చేసేవలే ఘనకార్యం. ఇది మన ఆఫీస్. నీకెక్కడ కంఫర్ట్ గా ఉంటే అక్కడే కూర్చో. ఆఫీసులో నిన్ను తక్కువ చేసి చూస్తున్నానా? నిన్ను అవమానిస్తున్నానా? ఎక్కడున్నారా? మరి ఏం చేయమంటావు? నువ్వు చేసిన పని వల్ల తల ఎక్కడ పెట్టుకోవాలో తెలియక ఇక్కడ దాక్కున్నాను. అదేంటండి అలా అంటారు? తలెత్తుకోలేని పని మీరేం చేయలేదు. నువ్వు ఆ నిప్పెట్టిన హనుమంతుడి తోక రెండు ఒకటే. ఆంజనేయుడు లంకకి చిచ్చు పెడితే నువ్వు లంకంత ఇంట్లో చిచ్చు పుట్టించావు. ఊరుకోండి, నేనంత గొప్ప పని ఏం చేయలేదు కదా. ఆహా, అంటే ఎంతో కొంత గొప్ప పని చేశారన్న ఫీలింగ్ లో ఉన్నావు కదా. మిమ్మల్ని ఆఫీస్లో మూలను కూర్చోమనడం చూసి నేను తట్టుకోలేకపోయానండి. తట్టుకోలేకపోతే నేను వచ్చాక నన్ను చూసి బోల్డ్ అంత జాలి పడాల్సింది కదా. ఏంటండి ఇది? నేనేం తప్పు చేశాను?
తప్పుని తప్పని చెప్పమని చెప్పించడం కూడా తప్పే అయితే తప్పు చేయడం కూడా తప్పే. నువ్వు మాట్లాడిన దాంట్లో తప్పు అనే పదం తప్ప ఇంకేమీ అర్థం కాలేదు. పోనీలేండి, పూర్తిగా అర్థమైతే ఇంకొక క్లాస్ పీక్తారు. అసలు నిన్ను ఛ! అది కాదండి, మీరు నెమలి కంటి వారి వారసులే కదా, తేజ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ కి డైరెక్టరే కదా. ఆఫీస్ లో మీ ఛాంబర్ మీకు ఇవ్వకుండా ఒక మూలన పడేస్తే మీ భార్యగా నేనెంత బాధపడతాను. నేనేమి హక్కుల గురించి ప్రశ్నించమని తరుణ్ బాబు గారిని పంపించలేదు. మీకున్న అర్హతల్ని మర్చిపోకూడదని గుర్తు చేయాలని పంపించాను. మా అన్నదమ్ముల మధ్య 1,00,000 జరుగుతాయి. మధ్యలో మీ ఆడవాళ్ళు ఎందుకు జోక్యం చేసుకుంటున్నారు? నేను అసలు సినారియోలోనే లేనండి. మేఘన అక్కే చాలా ఎక్కువ జోక్యం చేసుకుంది. మీరందరూ కలిసి మా చిన్నన్నయ్యని పూల్ని చేశారు. తరుణ్ బాబు గారికి సంజయ్ బాబు గారు సమాధానం చెప్పలేక గొడవ ఎక్కువ చేశారు. దానికి తోడు మేఘన అక్క మరింత ఆజ్యం పోసింది. అందరికందరూ బాగానే ఉన్నారు, మీరేమో నన్నే తిడుతున్నారు. చివరికి దీనికో పరిష్కారం మాత్రం దొరకలేదు. నేను భరించేంతకాలం భరిస్తాను. ఆ తర్వాత అమ్ముందిగా, తనే చూసుకుంటుంది. నిన్ను చూస్తే చిన్నప్పుడు చదువుకున్న నీతి కథ గుర్తొస్తుంది. ఏమా నీతి, ఏమా కథ? కథ అనగానే చాలా ఎగ్జైటింగ్ గా ఫీల్ అవుతావు కదా. చెప్పండి చెప్పండి. సరే చెప్తా విను. ఒక యజమాని ఒక గాడిదని పెంచాడంట, ఒక కుక్కని పెంచాడంట. గాడిదతో ఎక్కువ పని చేయించుకునేవాడంట. అదే గాడిద చాకరీ అంటారే, అదనమాట. అందుకని గాడిదకి మంచి తిండి పెట్టి, కుక్క ఎలాగో ఏ పని చేయట్లేదు కదా అని తక్కువ తిండి పెట్టేవాడంట. ఒకరోజు ఒక దొంగ ఆ ఇంట్లోకి దూరాడంట. యజమాని సొమ్మంతా దోచుకుపోతాడని గాడిద కుక్కని అరవమందంట. తిండి పెట్టకుండా నన్ను ఏడిపిస్తున్నాడు, నీకే ఎక్కువ తిండి పెడుతున్నాడు కాబట్టి నేను అరవను, నీకంత విశ్వాసం ఉంటే నువ్వే అరువు అందంట కుక్క. యజమాని మీద ప్రేమతో గాడిద గట్టిగా ఓనర్ పెట్టడం మొదలుపెట్టిందంట. దాంతో నిద్ర డిస్టర్బ్ అయిన ఓనరు కర్ర తెచ్చి గాడిదని బాగా కొట్టాడంట. అప్పుడు కుక్క గాడిదని చూసి గాడిద పని గాడిదే చెయ్యాలి, కుక్క పని కుక్కే చెయ్యాలి అని నవ్విందంట. ఇప్పుడు ఈ కథలో నీతేంటి? ఏంటి? ఏమండి, ఒక చిన్న డౌట్ అండి. ఇంతకీ మన కథలో గాడిదెవరు, కుక్కెవరు? అసలు ఇంట్లో దూరిన దొంగ ఏమయ్యాడో చెప్పనే లేదు. వాడు ఏమైనా దొంగతనం చేసుకుని వెళ్ళాడా? ఆ ఇంట్లో కుక్క గాడిద ఆ దొంగ నేనే దొంగతనం చేశాను. ఇప్పుడు వెళ్తున్నాను. గుడ్ నైట్. అన్నీ ఏనే అని చెప్పారు. మరి దొంగ ఎవరై ఉంటారు? ఏంటో, ఏం కథ చెప్పారో ఏంటో. స్కిల్స్ కిరణ్లో ఉన్నాయి, అనుభవం నీలో ఉంది. మీరిద్దరూ కలిస్తేనే కదా కంపెనీ ముందుకెళ్లేది. ఇంతకు ముందు చెప్పాను, ఇప్పుడు చెప్తున్నాను, మీలో భేదాభిప్రాయాలు రాకూడదు. ఇక ముందైనా ఇంటా బయట అందరూ కలిసే ఉండాలి. మీరు అన్నదమ్ములరా. గుడ్ మార్నింగ్ సార్. ఇవాళ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మీటింగ్ ఉంది. అన్నయ్య రెడీగా ఉన్నాడా? సార్, మీటింగ్ స్టార్ట్ అయ్యి గంట అయింది. స్టార్ట్ అయిందా? $10 o'clock అని అన్నయ్య చెప్పాడు. 9కే స్టార్ట్ అయిందా?
అవును సార్. ఇప్పుడు నేనేం చేయాలి? మీటింగ్కి అటెండ్ అవ్వలేదని మళ్ళీ అన్నయ్య అమ్మతో చెప్తాడా? మళ్ళీ ఇంకో గొడవ అవుతుంది. సరే, మధ్యలోనే జాయిన్ అవుదాం. జస్ట్ అ మినిట్. సారీ రా, నాకు మళ్ళీ ఆడిటర్తో మీటింగ్ ఉంది, అందుకే ఎర్లీగా స్టార్ట్ చేశాను. అయిపోవచ్చింది. నువ్వు కూర్చున్నా ఏం అర్థం కాదురా, అందుకే చెప్తున్నా బయట వెయిట్ చేయి. అదేంటన్నయ్యా నేను లేకుండా? అరే, పాయింట్స్ అన్ని డిస్కస్ చేశాను, డెసిషన్స్ కూడా తీసుకున్నాం. అయినా వచ్చి కూర్చుంటానంటే నాకేం అభ్యంతరం లేదు. డెసిషన్స్ అన్నీ మీరు తీసుకున్నాక నా ఒపీనియన్స్తో కానీ ఐడియాస్తో కానీ ఇంకా పనే ఉంటుందన్నయ్య. యూ క్యారీ ఆన్. థ్యాంక్స్ రా. సారీ. గుండెలోనా సౌవడుందే, గొంతులోనా ప్రాణముందే, ఊపిరి మాత్రం ఉన్న పళంగా పోతున్నట్టుందే, ఉక్కిరి బిక్కిరి చేసే బాధే చుట్టుముట్టిందే. ఓరోరి దేవుడో ఎన్నెన్ని సితారాలు సేతావు నీ రాతలో. ఉష చెప్పిందే కరెక్ట్, డౌటే లేదు. అన్నయ్య చాలా తెలివిగా డబుల్ గేమ్ ఆడుతున్నాడు. ఇది ఎక్కడికి దారి తీయబోతుందో ఏంటో. ఓరోరి దేవుడో ఎన్నెన్ని సితారాలు సేతావు నీ రాతలో, నీ చేతి బొమ్మలా ఈ నేల మీద మేము ఆడాలి ఎన్ని ఆటలు. ఇది నీ తెలివితేటలకి దొరికిన బహుమానం అనుకో. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి. పవర్ ఆఫ్ అటార్నీ ఉండగానే M&S అసోసియేట్స్ ని డెవలప్ చేయాలి. ఇదంతా నీ భవిష్యత్తు కోసమే చెప్తున్నాను. మీ తమ్ముడికి ఈ విషయాలేమీ తెలియకుండా మేనేజ్ చేసుకో.
అర్థమైందా? పాపం వాడిని అవాయిడ్ చేయడానికి మనసు ఒప్పుకోకపోయినా ఈ డీల్స్ గురించి తెలియకూడదని పక్కన పెట్టాను. ఈ కాలంలో పాపం అంటే మనకే పాపం చుట్టుకుంటుంది. నీ గోల్స్ సాధించడం కోసం ఇలాంటి సెంటిమెంట్స్ పక్కన పెట్టు. ఆల్ ది బెస్ట్ సంజయ్. ఓకే, టేక్ కేర్. అన్నయ్య శంకర్రావుతో చేతులు కలిపాడా? అంటే ఇదంతా వదిన డైరెక్షన్లో జరుగుతుందా? ఇంటికి కంపెనీకి ఏమైనా ముప్పు రాబోతుందా? ఈ శకుని ఎంటర్ అయ్యాడంటే ఏదో పెద్ద కుట్రే జరుగుతుంది. అన్నయ్య పవర్ ఆఫ్ అటార్నీని అడ్డం పెట్టుకొని సొంత కుటుంబానికే ద్రోహం చేస్తున్నాడా? ఉషా విన్నదే నిజం కాబోతుందా? ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం దొరికేదెప్పుడు? చెప్పండి శ్రీవారు, ఎలా ఉన్నారు? నేను బానే ఉన్నాను. నీతో మాట్లాడాలనిపించి ఫోన్ చేశాను. నాకు తెలుసు మీరు నా హెల్త్ గురించి టెన్షన్ పడుతూ ఉంటారని. నేను బాగానే ఉన్నాను. రాత్రి ఫోన్ చేసినప్పుడు కిరణ్ గురించి ఏదో డెసిషన్ తీసుకున్నానని చెప్పావు. నేను చౌరాసియా గారి శిష్యుణ్ణి. గురువుగారు చార్ధామ్ యాత్రకు వెళ్తూ మీకు ఈ కవర్ ఇమ్మన్నారు. నిన్ను గాయకుడిగా పనికిరావని శపించటం కోసం నేను తీసుకున్న మూల్యం ఈ 10 లక్షలు. నువ్వు ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్న మ్యూజిక్ కాన్సర్ట్ ని మీ అమ్మ అరేంజ్ చేసిందిరా. అసలు నీకు సంగీతమే రాదు, నువ్వు సంగీతానికి సరికావు.